పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అడియాలా జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు. తన సోదరుణ్ణి కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుణ్ణి చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా అడియాలా జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతన్ని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇదే విధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్ ను కలిసేందుకు అనుమతిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న కుటుంబ సభ్యులపై జైలు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అడియాలా జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు. తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా అడియాలా జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతన్ని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇదే విధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్ ను కలిసేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న కుటుంబ సభ్యులపై జైలు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ఆర్కే. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల అలాగే వస్తున్న వదంతులపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. మరి ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నారా లేదా, ఇమ్రాన్ ఖాన్ మృతి అంటూ కూడా అనేక మీడియా ఛానల్స్ లో రావటం, మరి వాటిలో ఈ న్యూస్ వచ్చిన నేపథ్యంలో మరి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనే దాని మీద కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన సోదరి కూడా తన ఈ ఎలా ఉన్నారో తన అన్నయ్యను చూపించాలని జైలు వద్ద ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఒక టైం ఇచ్చి ఆ టైం ఫ్రేమ్ లో చూపిస్తామని చెప్పి అది జైలు అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె ధర్నాని ముగించడం జరిగింది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కి పాకిస్తాన్ లో మంచి ప్రజాదరణ ఉంది. ఆయన పాకిస్తాన్ మంచి క్రికెటర్ గా ఆయనకి పాకిస్తాన్ ప్రజల్లో మంచి ఇది ఉంది. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగునే నేపథ్యంలో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలవటం, అలాగే వాళ్ళు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా లేదా, ఈ జైల్లో ఆగస్టు 2023 ఆగస్టు నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. మరి ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. సరైన మందులు ఇవ్వకపోవడం, సరైన ఆహారం కూడా ఇవ్వట్లేదు జైల్లో అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ విషయంలో అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఓకే.